లాంచ్ మొన్న ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా చెప్పాను, మేము ప్రీ రిలీజ్లో చాలా ఉంది మాట్లాడటానికి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మేము ప్రీ రిలీజ్ చేయలేకపోయాము. కానీ ఇక్కడ టీం గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ నా లెజెండ్ సత్యరాజ్ గారి గురించి చెప్పాలి. సార్ మీరెవరు నాకు ఫస్ట్ తెలియదు. నేను సార్ని చాలా ఇబ్బంది పెట్టాను, చాలా కంపెల్ చేసేవాడిని. కొన్ని వాటిల్లో సార్ అసలు యాక్చువల్గా హీ హ్యాస్ హీ సెట్ ఆఫ్ రూల్స్ బికాజ్ హీ ఈజ్ ఎ లెజెండ్, హీ ఈజ్ యాక్టెడ్ సో మెనీ నెంబర్ ఆఫ్ మూవీస్. కానీ సార్ నేను చెప్పిన దానికో కన్విన్స్ అయ్యి వాట్ ఎవర్ ప్రతి దానికి యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్స్ సార్, రియల్లీ థ్యాంక్ యూ సార్, రియల్లీ థ్యాంక్ యూ. ఆ ఏజ్లో 2 o'clockకి 3 o'clockకి షూట్ చేస్తూ రైన్లో అసలు యూ నేమ్ ఎనీథింగ్ హీ డిడ్ ఫర్ అస్. థ్యాంక్ యూ సార్, హ్యాట్స్ ఆఫ్. అండ్ అసలు భానుగారు అయితే నాకు కంప్లీట్ ఫ్యామిలీ అంతే. నాకు ఆల్మోస్ట్ మోర్ దెన్ 20 years, 2005 నుంచి భానుగారు నాకు పరిచయం అనకూడదు, ఫ్రెండ్ సిన్స్ గోల్డ్ రష్. నేను స్టోరీ చెప్పడానికి ఫస్ట్ మా వాళ్ళు క్యారెక్టర్ ఇది అనుకున్నప్పుడు చాలా పెద్ద పేర్లు వచ్చినాయి, వీళ్ళు అనుకున్నాం వాళ్ళు అనుకున్నాం ఇవన్నీ అని చెప్పి. భానుగారు చేస్తే కరెక్ట్గా ఉంటుంది అన్న. ఎవరు మాట్లాడాలి అందరు టీంలో పర్ఫెక్ట్ పేరు సార్ అన్నారు. ఇమ్మీడియట్గా భానుగారి దగ్గరికి వెళ్ళా, నేను చెప్పాను అని చెప్పి ఇమీడియట్గా ముందు నేను చెప్పాననే కాదు, డైరెక్టర్ ఆయన మాట, ఆయన చెప్పిన విధానం, స్టోరీ అన్నీ నచ్చి తను చేశారు. ఐఎమ్ సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ సత్యరాజ్ అన్న, సత్యం రాజేష్ అన్న కూడా నాకు ఆల్మోస్ట్ మోర్ దాన్ 15 years నుంచి బాగా క్లోజ్. హీజ్ ఆల్సో ఫ్యామిలీ. అన్నను కూడా అన్న నాకు మీరు చెయ్యాలి ఇది అని చెప్పి అన్న ఆయన యాక్సెప్ట్ చేశారు. సో అట్లా అందరూ 1 by 1 యాడ్ అయ్యి నాకు క్రాంతి ఇక్కడికి వచ్చాక పరిచయం. క్రాంతి కూడా అంటే మామూలుగా ఫ్యామిలీ అని ప్రతి ఈవెంట్లో అంటూ ఉంటాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత క్రాంతి లైక్ బ్రదర్. ఎవ్రీథింగ్ మేము కొట్టుకున్న ఆఫీస్లో చాలా అరుచుకుంటూ ఉంటాం చాలా విషయాలు. అది చేయలేదు సార్, ఇది చేయలేదు సార్, ఈ మార్కెటింగ్ చేయలేదు సార్, ఆ మార్కెటింగ్ చేయలేదు, కానీ ప్రతిదీ ఫైనల్గా మా సినిమా కోసం. సో థ్యాంక్స్ ఫర్ ది బీయింగ్ సచ్ ఎ బ్రదర్. యు ఆర్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అండ్ మేఘ్నా యాక్చువల్గా ఫస్ట్ ఇద్దరు వచ్చారు క్యారెక్టర్స్, కానీ తర్వాత మేఘ్నాని చూసిన వెంటనే మా డైరెక్టర్ గారికి ఎస్ షీఈ్ ద వన్, తను మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది మన క్యారెక్టర్కి అని చెప్పి మేఘ్నాని చూస్ చేసుకొని అసలు ఆ ట్రావెల్లో సార్ ఎట్లా ఉందంటే తినేది కదండి ఇది మనకి, ఇంక వేరే వాళ్ళు లేరు అన్న ఫీలింగ్ చేసేది. సూపర్ సాంచి తెలుగు ఎరగదీసావు. సో గుడ్. I don't know how many days you have by heart that dialogue, but you just awesome. Thank you so much. తను ఫస్ట్ బికాజ్ ఇట్స్ వెరీ న్యూ టు హర్ హియర్, అయినా అందరితో కలిసి 1 by 1 నేర్చుకుంటూ నౌ షీఈ్ ఎ ప్రో రైట్ నౌ. తెలుగులో షీ ఈస్ టాకింగ్ లైక్ దట్, షీఈ్ ఎ ప్రో రైట్ నౌ. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ మన వశిష్ఠ గారు. సో వశిష్ఠ గారు యాక్చువల్గా ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ అని చెప్తాము, కానీ 100% డిఫరెంట్ క్యారెక్టర్. ఆయన ఇప్పటివరకు చూడలేని విధంగా చేసిన క్యారెక్టర్. ఆయనని ఐ థింక్ ఒప్పించడానికి కూడా చాలా టైం పట్టినట్టుంది మోహన్ గారికి, డెఫినెట్లీ. సో థ్యాంక్ యూ సార్. ఈరోజు రాలేకపోయారు, బట్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు వశిష్ఠ గారు ఆల్సో. అండ్ డిఓపి గారు నాకు ఆల్మోస్ట్ ఆయన కొన్ని ఇయర్స్ నుంచి పరిచయమే. సో మీ అందరూ టోటల్గా ఎప్పటి నుంచో పరిచయమైన స్ట్రాంగ్ బాండింగ్తో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఒక మంచి సినిమా తీయాలి, మంచి కంటెంట్ ఇవ్వాలి, బాగా చూపించాలి అన్న దాంతో వీ స్టార్టెడ్ దిస్ అటెంప్ట్. అలానే ఆర్ట్ డిపార్ట్మెంట్, ఫైట్ మాస్టర్స్, ఎవ్రీబడి అందరూ వాళ్ళ హార్ట్ ఇచ్చారు. సో ఫైనల్గా ఇందాక క్రాంతి చెప్పినట్టు ఎందుకు చూడాలి మా సినిమా, అసలు ఎందుకు చూడాలి? మన అమృతం రావాలన్నా చిలికి అది పర్వతం పేరు మందర పర్వతం చేస్తే కానీ అమృతం రాలేదు. అంత కష్టపడ్డారు రాక్షసులు, దేవతలు, వీళ్ళందరూ. మేము అంతకంటే ఎక్కువ కష్టపడి మీ అందరికీ మంచి కంటెంట్ ఇవ్వాలి అని చెప్పి లిటరల్లీ బ్లడ్ సోలు పెట్టి చేసామండి. సినిమా కష్టాలు ఒక డైలాగ్ ఉంటుంది, మామూలుగా జనాలు చెప్తూ ఉంటారు, అంటే వాడు ఏమైనా బాధల్లో ఉంటే. మేము ఫైనల్కి వచ్చేసరికి నిజంగా సినిమా కష్టాల్లో ఉన్నాం. ఆ సినిమా కష్టాలు ఎందుకున్నామనేది ఇక్కడ మాకు తెలుసు. లిటరల్లీ విజయ్ గారు ఆయన బ్లడ్ సోలు అన్నీ పెట్టారు, మేము పెట్టాము. ఇంత కష్టపడింది కేవలం ఆడియన్స్ మీ యొక్క ఎప్రిసియేషన్ కోసమే. అండ్ ఇంకొక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. త్రిబాణధారి బార్బరిక్ అనేసరికి అంటే పైనుంచి ఒక గతోత్కట్ సినిమా లాగా